Dear friends, welcome to PABBATHI tutorials. Today's topic is child care leave. Employees rules లో భాగంగా చైల్డ్ కేర్ లీవ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పిల్లల పెంపకం యొక్క బాధ్యత అంతా తల్లుల మీదనే ఆధారపడి ఉంది. ఇది మనకు తెలిసిందే. అయితే ఉద్యోగినులు అయినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి మహిళలకి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నది. పిల్లల సంరక్షణ చూసుకోవాలి, అలాగే ఉద్యోగానికి వెళ్ళటం అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా మారిన తరుణంలో ఈ మహిళా ఉద్యోగులకి పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకోవడానికి, వాళ్ళ యొక్క సంరక్షణ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక సెలవులు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి వచ్చినదే ఈ చైల్డ్ కేర్ లీవ్. దీనిలో ఉన్నటువంటి నియమాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు నేర్చుకుందాం. చైల్డ్ కేర్ లీవ్ మీద చాలా మందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ వీడియో ద్వారా దాదాపు వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ తీరిపోతాయని భావిస్తున్నా. శిశు సంరక్షణ సెలవులు. కేంద్ర ప్రభుత్వం తన 7వ PRCలో మహిళా ఉద్యోగులకి 2 సంవత్సరాల శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ 2 సంవత్సరాలు అంటే 730 రోజులు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మహిళా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి 90 రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణలో 90 రోజులు అంటే 3 నెలల యొక్క సెలవులు మంజూరు చేసింది. ఇది GOMS నెంబర్ 209 డేటెడ్ 21/11/2016. ఇది 10వ PRCలో ద్వారా ఇది సంక్రమించింది. అయితే తెలంగాణ PRC 2020 అంటే మొదటి PRC వీటిని 120కి పెంచాలని సిఫారసు చేసింది. దీని మీద జియో రావాల్సింది. గవర్నమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆ జియో వస్తుంది. జియో వస్తే 120 రోజులు అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 10వ PRCలో వాళ్ళకి 60 రోజులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 90 రోజులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 రోజులు ఇచ్చింది. GOMS నెంబర్ 132 డేటెడ్ 6/7/2016 అంటే 2 నెలలు ఇచ్చింది. ఈ తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సెలవులు వాడుకోవడానికి ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే 60 రోజులకు ఒక రకంగా, 120 రోజులకి ఒకే తప్ప ఎన్ని రోజులు వాడుకోవాలనే దగ్గరే కొంచెం తేడా ఉంది. కానీ దాదాపు మిగతా కామన్ రూల్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి GOMS నెంబర్ 209 రిలీజ్డ్ ఆన్ 21st November 2016. ఇది రికమెండేషన్స్ ఆఫ్ పే రివిజన్ కమిషన్ ఆన్ చైల్డ్ కేర్ లీవ్. ఇది మహిళా ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి లీవ్ కు సంబంధించినటువంటి జీవో. ఇది ఆర్డరు. దీనిలో ఎన్ని రోజులు వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి అనేటువంటి రూల్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా ఉన్నాయి. వీటన్నిటిని మనము ఒక్కొక్కటి నేర్చుకోబోతున్నాం. ఇది తెలుగులో చెప్పబోతా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి అంశాలకు వెళ్దాం. ఇప్పుడు చైల్డ్ కేర్ లీవ్ నిబంధనల గురించి తెలుసుకుందాం. మహిళా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మొత్తం సర్వీసులో తెలంగాణలో అయితే 90 రోజులు, ఆంధ్రప్రదేశ్లో అయితే 60 రోజులు ఇస్తారు. ఇది ఇంతకుముందు జియోలు కూడా చూపించి చెప్పడం జరిగింది. చైల్డ్ కేర్ లీవ్ ఉద్యోగిని హక్కు కాదు. ఈ సెలవును సంబంధిత అధికారి చేత ముందస్తుగా మంజూరు చేయించుకొని వాడుకోవాలి. ఇది హక్కు కాదు. ముందుగానే ఊరికే లీవ్ లెటర్ ఇచ్చి పోతా అంటే కాదు, ముందుగానే వాటిని శాంక్షన్ చేయించుకోవాలి. శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే మనం చైల్డ్ కేర్ లీవ్లో వెళ్ళాలి. ఆ ప్రొసీడింగ్ ఎట్లా తీయాలి అనేటువంటిది కూడా మీకు చూపిస్తాను. ఈ సెలవు మంజూరు వల్ల ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటంటే, ఈ సెలవు మంజూరు వల్ల ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ ఇబ్బంది కలగదనుకున్నప్పుడు మాత్రమే DDO మంజూరు చేస్తాడు. తను లేకపోతే ఇంకా అసలు ఆఫీసే నడవదు, లేదా స్కూలే నడవదు అనుకున్న పక్షంలో కాస్త అది DDO మంజూరు చేయకపోవచ్చు. అట్లా అని చెప్పి దాన్ని నిరాకరించకూడదు. నీకు సెలవు ఇయ్యని అనటానికి వీలు లేదు, ఏదో వంకబెట్టి రిజెక్ట్ చేయడానికి లేదు. సెలవు మంజూరు సమయంలో ఏ రకమైనటువంటి సర్టిఫికేట్స్ అడగరాదు. కాకపోతే ఉద్యోగిని మొదటిసారి సెలవు తీసుకునే సమయంలో పిల్లల పుట్టిన తేదీ, ధ్రువపత్రాలు సమర్పించాలి. సెలవు పెట్టేటప్పుడు సెలవు మంజూరు సమయంలో హాల్ టికెట్లు తీసుకురా, లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్లు తీసుకురా, ఇవి కాదు అడగాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడికి, ఆ పిల్లల యొక్క ఏజ్ ఎంత ఉందో మొదటిసారి
వాళ్ళ యొక్క పుట్టిన తేదీల్ని సమర్పించాలి. ఎందుకంటే ఆ పిల్లల వయస్సు ఎంత అనేటువంటిది డీడీఓ దగ్గర ఉండాలి కాబట్టి ఆ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పుట్టిన తేదీకి సంబంధించినటువంటి ఏ రకమైన ఇచ్చినా సరిపోద్ది. ఇక్కడ వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా సరిపోతుంది. కంపల్సరీ మొదటిసారి అయితే ఇవ్వాలి. తర్వాత ఎన్నిసార్లు తీసుకున్న ప్రతిసారి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెలవులు ప్రభుత్వ ఉద్యోగి మీద ఆధారపడ్డ లేదా జీవించినటువంటి వాళ్ళలో మొదటి 2 పిల్లలకు మాత్రమే ఇస్తారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. కొంతమందికి 1, 2, 3 పిల్లలు కూడా ఉండొచ్చు. 3 పిల్లలు ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇచ్చేది 2 పిల్లలకే కాబట్టి పెద్దవాళ్ళకి ఇస్తారు. ఉన్నటువంటి 3 పెద్దవాళ్ళకు మాత్రమే ఈ సెలవులు వాడుకునే సౌకర్యం ఉంటది. ఇక ఇది ఎవరెవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారు అన్నప్పుడు పిల్లల అనారోగ్యం, పరీక్షలు మరియు ఇతర కారణాల మీద కూడా మంజూరు చేయవచ్చు. అనారోగ్యము, పరీక్షలకు మాత్రమే ఇస్తామనటం నిబంధనలకు విరుద్ధం. అంటే పిల్లలకు సిక్ అయినప్పుడు లేదా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వనటానికి లేదు. పిల్లల సంరక్షణకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ సెలవులు వాడుకోవచ్చు. పిల్లల వయసు 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే వీటిని వాడుకోవాలి. పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాడుకోవడానికి లేదు. 18 సంవత్సరాలు నిండే లోపే ఎన్ని సెలవులు వాడుకున్నా 18 సంవత్సరాల లోపే. ఒకవేళ డిజేబుల్డ్ చిల్డ్రన్ కనుక ఉంటే 22 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్లను 6 విడతలకు తగ్గకుండా 15 రోజులకు మించకుండా వాడుకోవాలి. ఇది కాస్త జాగ్రత్తగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనకు ఉన్నటువంటి 90 రోజుల్ని 6 విడతలకి తగ్గకుండా 15 రోజులకి మించకుండా వాడుకోవాలి. అంటే 1 నుంచి 15 రోజుల వరకు వాడుకోవచ్చు. 6 విడతలకి తగ్గకుండా ఎన్ని విడతలైనా వాడుకోవచ్చు. 6 x 15 రోజులు కూడా వాడుకోవచ్చు. లేదు 5 x 16 రోజులు అట్లా వాడుకోవడానికి లేదు. ఒక్క రోజు కూడా 15 రోజుల కంటే ఎక్కువ వాడుకోవడానికి లేదు. ఇక దీని యొక్క వివరణ చూడండి. ఇక్కడ 90 రోజులను అంటే 90 రోజులను 6 విడతలకు తగ్గకుండా అంటే ప్రతి విడత 15 రోజులే తీసుకోవాలి, 15 రోజుల కంటే తక్కువ ఇవ్వటానికి లేదు అనలేదు. అంటే 15 రోజుల కంటే తక్కువ తీసుకోవచ్చు. 1 నుంచి 15 రోజులు ఎన్ని విడతలైనా తీసుకోవచ్చు. 6 విడతలు అంటే 15 రోజులే వస్తాయి కదా, అది కాదు లెక్క. ఇక్కడ చూడండి, 1 రోజు మొదలుకొని 15 రోజుల వరకు ఎన్ని రోజులైనా ఎన్ని విడతలైనా అంటే 90 రోజులు ఉంది. మరి 90 రోజులు అంటే 90 రోజులు 90 విడతలు తీసుకోవచ్చునా? ఎస్, తీసుకోవచ్చు. 90 రోజులు అంటే 90 విడతలు కూడా తీసుకోవచ్చు. 45 రోజులు తీసుకోవచ్చు, 2 చొప్పున అయితే 45 రోజులు ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ 15 రోజులు మించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో 15 రోజులకు మించి వాడుకోవడానికి లేదు. చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 రోజుల ప్రసూతి సెలవు ఇస్తాం కదా, దానికి అదనంగా అది ప్రసూతి సెలవు కాక ఇది. దీనికి క్యాజువల్ లీవ్స్, స్పెషల్ క్యాజువల్ లీవ్స్తో వాడుకోవడానికి లేదు. వీటికి వెంటనే సీఎల్ పెట్టి దానికి ఇది పెడతా అంటే కుదరదు. కానీ ప్రసూతి సెలవులు కానీ ఇంకా ఇతరత్ర సెలవులు ఏ సెలవులైనా తోటైనా ఓసీఎల్స్ తోటి అయినా కలిపి వాడుకునే అవకాశం ఉన్నది. ఇక ఆకస్మికేతర సెలవు ఓసీఎల్స్ కి వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ అంటే ముందు వెనకాల ఉండేటువంటి ప్రభుత్వ సెలవు దినాలని ఏదో ఒకటి ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ చేసుకునేటువంటి నిబంధనలు దానికి ఎలా వర్తిస్తాయో వీటికి కూడా అలాగే వర్తిస్తాయి. ఇక శిశు సంరక్షణ సెలవుకు ముందు రోజు పొందినట్టు వేతనాన్ని ఈ సెలవు కాలానికి చెల్లిస్తారు. అంటే ఈ చైల్డ్ కేర్ లీవ్ వాడేటప్పుడు సెలవులు వెళ్ళటానికంటే ముందు రోజు ఎంత జీతం వస్తుందో, ఎంత శాలరీ ఉంటుందో అంతే శాలరీ సెలవులో కూడా ఇస్తారు. మీకు డౌట్ రావాలి, మరి సెలవులో ఉన్నప్పుడు చైల్డ్ కేర్ లీవ్లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్స్ ఉందనుకోండి, ఇంక్రిమెంట్ శాంక్షన్ అవుతుందా? యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఉందనుకోండి, శాంక్షన్ అవుతుందా అంటే శాంక్షన్ అవ్వదు. లీవ్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే శాంక్షన్ అవుతుంది. లీవ్ నుంచి వచ్చినప్పటి నుంచి మాత్రమే మానిటరీ బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడైనా సెలవులో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ఇవ్వటం జరగదు. ఇది జనరల్ రూల్. అట్లాగే ఇది కూడా సెలవులో ఉంటే ఎటువంటి ఇంక్రిమెంట్స్ రావు. జాయిన్ అయిన తర్వాత మాత్రమే వస్తాయి, జాయిన్ అయిన తేదీ నుంచి మాత్రమే వస్తాయి. ఈ సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ మంజూరు చేయరు. అదే
ఈ సెలవును ఒక ఎల్టీసీ లీవ్తో కాకుండా మిగిలిన సెలవులతో కలిపి వాడుకోవచ్చు. వాడుకున్న సెలవులను వీటి కోసం రూపొందించిన ప్రొఫార్మాలో నమోదు చేసి సర్వీస్ బుక్ లో నమోదు చేయాలి. ఎటువంటి ప్రొఫార్మా ఉంటుంది అన్నప్పుడు జీవోలో కూడా అది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ప్రొఫార్మా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అది ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు సర్వీస్ బుక్ లో నమోదు చేయాలి. లీవ్ అకౌంట్ క్లియర్ చేయాలి. వాడుకున్నట్టు రాయాలి. తర్వాత లీవ్ అకౌంట్ దానికి సపరేట్ పేజీ పెట్టి దాంట్లో అకౌంట్ క్లియర్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్ తీస్తూ ఉండాలి. వినియోగించుకున్న ఈ సెలవులను చైల్డ్ కేర్ లీవ్ ఖాతా నుండి తగ్గించాలి, కానీ ఇతర సెలవులతో కలపవద్దు. ఓన్లీ వీటి నుంచే తీయాలి. అట్లాగే ప్రొబేషన్ ఉంది. ప్రొబేషన్ సమయంలో కూడా ఈ సెలవులు వాడుకోవచ్చు. అయితే ప్రొబేషన్ పీరియడ్లో వాడుకుంటే ఆ ప్రొబేషన్ పీరియడ్ ఇంకా కొంత పోస్ట్పోన్ అవుతుంది. ప్రొబేషన్ లో ఉన్నప్పుడు ఏ సెలవు వాడుకున్నా, సిఎల్ కానీ స్పెషల్ సిఎల్ కాకుండా మిగతా ఏ వాడుకున్నా ఆ ప్రొబేషన్ పీరియడ్ పోస్ట్పోన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది చైల్డ్ కేర్ లీవ్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఇలా ఉంటుంది. మోడల్ చూపించాను. మీరు కావాలంటే దీన్ని యొక్క లింక్ కూడా ఇస్తాను. శిశు సంరక్షణ సెలవు ఏ రోజు నుంచి ఏ రోజు వాడుకున్నారు అనేటువంటిది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ సదరు ఉపాధ్యాయురాలు ఎన్ని రోజులు వాడుకున్నారు, ఆ అబ్బాయి వయస్సు ఎంత, దాని ఆధారంగా ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నారు. ఇది హై స్కూల్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్. అలాగే ఇక్కడ మండల విద్యా వనరుల కేంద్రం ఒక ఎంఈఓ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్. ఈ ప్రొసీడింగ్ ఇట్లా తీయించుకోవాలి. ప్రొసీడింగ్ వెళ్ళిన తర్వాత మాత్రమే, లేదా శాంక్షన్ చేసిన తర్వాత మాత్రమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రొసీడింగ్లలో కూడా ఎన్ని రోజులు వాడుకున్నారు ఏమిటి అనేటువంటిది ఎస్బీలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎంట్రీ ఇక్కడ చూడండి, ఈ ప్రొఫార్మా ఫర్ మెయింటైనింగ్ చైల్డ్ కేర్ లీవ్ అకౌంట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రొఫార్మాని ఒకటి ప్రింట్అవుట్ తీసి మన ఎస్బీలో బ్యాక్ వెనకాల ఎక్కడో చోట అంటించి ఈ లీవ్ అకౌంట్ని ఎప్పటికప్పుడు రాసుకోవటం మంచిది. పీరియడ్ ఆఫ్ చైల్డ్ కేర్ లీవ్ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు, ఇంత బ్యాలెన్స్ ఎంత, ఆ డేట్, లాస్ట్కి డిడో గారి సిగ్నేచర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ లీవ్ అకౌంట్ మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి. మిత్రులారా, ఇది లీవ్ రూల్స్లో చైల్డ్ కేర్ లీవ్ సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.